దేవుని వాక్యంలో 23వ అధ్యాయంలో లూకాసు వార్త 34వ వచనంలో మనం ఏం చూస్తామంటే, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. చూడండి, ఆ సారాంశం అంతా ఒక మాటలో చెప్తున్నారు. యేసు ప్రభు సిలువలో ఏ పరిస్థితిలో ఉన్నాడు? అనేకమైన కొరడా దెబ్బలు, నీకు నాగటి చావలేదు వినపడింది. సిలువ మీద ఆయన వేలాడుతున్నాడు. ఆ గాయపరచబడిన వీపు, ఆ కుయ్యపు అంటుకొని ఆయన చేతులతోటి కాళ్ళు కదిలించడానికి, సర్దుకోవడానికి వసతి లేకుండా ఆ బాధ వేదన పడి ఎవరి గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు? మన గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఒక్క మాట చాలా సారాంశం. యేసుక్రీస్తు ప్రభు అంత బాధలో ఉండి కూడా మన గురించి ఆలోచన చేస్తున్నాడు. వీరిని క్షమించండి అని చెప్పింది, ఆ మాటని ధ్యానం చేస్తే ఆ భావం మరొక రీతిగా మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు చేసిన బహిరంగ సువార్త పరిచర్య, పరలోక రాజ్యాన్ని గురించి తెలియజేసేటువంటి సందర్భంలో ఆయనకు ఎదిరించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితులు, అన్ని రకాలైనటువంటి పరిస్థితులు, మనుషులు అర్థం చేసుకునేటువంటి స్థితిగతులన్నింటినీ కలిపి చివరిసారిగా ఆయన వీరిని క్షమించండి అని చెప్పినట్టుగా మనం యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన దాదాపుగా 9 గంటలకి ఆయన సిలువ ఎక్కించారని అంటారు. 12 గంటల వరకు ఆయన వేదనను అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత 3 గంటలు ఆయన మాట్లాడారు. తర్వాత 6 గంటల వరకు కూడా ఆయన సిలువలో వేలాడని, 9 గంటల సమయాన్ని సిలువలో వేలాడని మనకు బైబిల్లో అనేక చరిత్రాత్మకమైనటువంటి ఆధారాలని మనం చూస్తాము. 3 రకాలైనటువంటి మాటలు. మొదటిగా మన గురించి మాట్లాడేటువంటి మాటలు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో దీనికి తెలియదు, మీరు క్షమించండి. అది మన గురించి మాట్లాడండి. నేనే నీకు నాతో కూడా ఆదేశం ఉంటామని చెప్పి కూడా మన గురించి చెప్పిన మాట. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పింది కూడా మన గురించిన మాట. 4వ మాట నుంచి ఆయన మాట్లాడింది తన గురించినటువంటి మాటలు. నా దేవా ఎందుకు నన్ను జీవిస్తున్నావు? దాహమేస్తుంది, సమాప్తమై తండ్రి ఇదిగో నా చేతికి అప్పగిస్తున్నానని ఆయన గురించినటువంటి మాటలు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. యెషయా 53:12 ఇలా ఉన్న అతిక్రమం చేసినటువంటి వాళ్ళని ఆయన క్షమించే విషయంలో సంతృప్తి పొందాడు అనేటువంటి మాటని మనం చూస్తాం. కాబట్టి మన యొక్క సేవా జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో, సమాజ జీవితంలో ఈ మాట దాటిపోతామని చెప్పి అన్ని మర్చిపోయినా కూడా ఒక మాట నొక్కి చెప్పినట్టు అవి నేను అనుభవిస్తున్నా, నేను కూడా చెప్తాను. అది నీకు ప్రయోజనంగా ఉంటాయి. ఆత్మీయంగా నాకు కూడా ప్రయోజనం. మనము సేవా రంగంలో, కుటుంబ రంగంలో, సంఘ రంగంలో, సమాజంలో యేసు ప్రభు పలికినటువంటి ఆ మొదటి మాటలు అంత కష్టము, అంత బాధని అన్యాయంగా తీర్పు తీర్చబడి ఆయన అనుభవిస్తుంది. ప్రజల విషయంలో ఎలా ఆలోచన చేస్తున్నాం చూసారా? మనము కొంచెం కష్టం కలిగితే అబ్బా అంతా నాకే చెబుతున్నారు అని మనం ఫీల్ అవుతామా కాదా? సంఘంలో కూడా ఏదో ఒక రకంగా ఎవరైనా మన మనసు బాధ తింటే మాట్లాడినాం, అవమానకరంగా వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఏం ఆలోచన చేస్తాం? మీకు వదిలిపెడతాం. నేను అనుభవించి చెప్పానుగా, నొక్కి చెప్పేటి మీకు ప్రయోజనం, నాకు ప్రయోజనం అని ఏం ఆలోచన చేస్తాం? ఏంటంటే ఇంత అవమానంగా మాట్లాడినాము ఎందుకబ్బా అని మనం అనిపిస్తాం కదా. నన్ను ఎందుకు ఇంత కష్టపెట్టి వీళ్ళు మాట్లాడేటప్పుడు మనల్ని మనం బాధపడేటువంటి ఆలోచన పెడతాం. కానీ యేసు ప్రభు లాగా అయ్యా వీరిని క్షమించేటువంటి మనసు మనకు వస్తుందా కదా? ఈ గుడ్ ఫ్రైడే రోజైనా మనసు మార్చుకో. ఎవరు? మనం. యేసు ప్రభు తన పరిచర్య అంతటిలో తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తెచ్చుకుని ఆయన క్షమించండి అని చెప్పినటువంటి ఆ మాట మన సేవ జీవితంలో మన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో అది ఉంటే ఆ మాధుర్యం, ఆ ఆనందం
ఆయన గురించి దివ్యమైనటువంటి సంగతితో నేను పోగుతున్నానని పొందడానికి ఆత్మీయతలో ఉంటాను, ఆనందం. అదే మిమ్మల్ని అగ్నికుండాల్లో చేస్తే ఏంటి, మీకు ఒక్క పెంచుతాలు వాసన లేదు, మీ నిర్మాణాలను తెలిసిపోతున్నాయని వాళ్ళు అన్నారంటే వాడు బయటకు వచ్చిన తర్వాత ఒక మాట నిందించున్నారా? లేదు కదా. మరి మనం ప్రసంగాలు ఎన్నో సంఘాలు ఎన్నో దగ్గరలో వర్తమానాలు చెప్పుకుంటూ ఇంత బాగా చెప్పగలుగుతున్నాం, ఇంత బాగా సేవ చేస్తున్నాం, మేము ఎంత ఖర్చు పెడుతున్నాం అని కూడా మన పరిస్థితి మనసులో క్షమాపణ ఉంటుందా? ఇతరులు బాధించడం మనం ఆనందపడ్డాం, ఎప్పుడైనా సంతోషపడ్డాం? ఆయన క్షమించండి అని ఆరోగ్యాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ ఇంగ్లీష్ లో ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్ అని 2 రకాలు. ఇన్నోసెన్స్ అంటే నేరం ఏం చేయలేదు, ఇగ్నోర్ ఏంటంటే లోపలికి తెలిసినా కానీ దాన్ని మర్చిపోయాడు, లేకపోతే నిర్లక్ష్యం చేశాడు, అందువల్ల ఆయన చేయాల్సి. యేసు ప్రభువు ఎందుకు క్షమించాలి అని అడిగాడు అనేది నేను ఎంతో కాలం నుంచి ఆలోచిస్తున్నాను. సారాంశం ఏంటంటే యేసు ప్రభుని సిలువ మీద పడుకోబెట్టి చీరలతో కొట్టే వాళ్ళకి, పొలాలతో కొట్టే వాళ్ళకి, ఆయన మీద ఉబ్బులు వేసే వాళ్ళకి, ఆయన దూషించే వాళ్ళకి యేసు ప్రభువు అవగాహనలో ఏం చేస్తాను? ఇన్నోసెన్స్. నేను వీళ్ళ కోసం, వీళ్ళ పాపాల కోసం ప్రాయశ్చిత్తం అవుతుందనే సంగతి వీళ్ళకి తెలియదు. అదే కనుక తెలుసుంటే వీళ్ళని సిలువ వేస్తున్నదే కాబట్టి వీళ్ళని మీకు చూసుకోవడం కావాలంటే శిష్యులు చేసినటువంటి ఆ సువార్త పరిచయంలో ఆయన సిలువ వేసుకోవాలి, చొక్కాలు చూపుకొని ప్రభువుని అందుకని ప్రభు అక్కడ దీన్ని క్షమించండి, మన జీవితంలో ఇప్పుడు క్షమాపణను మనం కలిగి ఉంటే మించినటువంటి సంతోషం పొంది నాకు ఇది అవకాశం దొరికింది, రకాలు బాధించడం కూడా కనీసం మనసులో కూడా అతని గురించి నెగటివ్ గా నేను ఆలోచించకుండా కాపాడుతున్నాను లేదన్నమాట. ఇది రెండవదిగా మనం చూస్తే తండ్రి ఈ రాజ్యంతో వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. దొంగ నన్ను చేర్చుకున్నానే జ్ఞాపకం చేసుకోమన్నాడా? నేను వచ్చిన చదువు నేను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ఈయన దేవుడు అని నమ్మాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని నమ్మాడు, అది నిత్య రాజ్యం ఉంది సంగతి తెలుసుకున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమంటే డబుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు యేసు కదా. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు? నీ రాజ్యంతో వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయనది. రెండోసారి ఆయన వచ్చే ఆ గడి కూడా ప్రభు కూడా కనీసం ఇప్పుడు తెలియదు. నా చేతిలో లేదు, తన చేతిలో ఉంది, మీరు అనుకోకుండా ఎట్లా డబుల్ బ్లెస్సింగ్ అని మనం చెప్పగలుగుతాం. నేను జ్ఞాపకం చేసుకోయాలి రాజ్యం వచ్చినప్పుడు రైట్ నౌ కదా. రైట్ నౌ టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. పారడైజ్, పరదేశు అంటే ఏదైనా తోట వీళ్ళకి ఏం పని పడుతుంది, పూర్తిన ఇష్టం వచ్చినట్టుగా ఆయన తిరగడమో తినడమో చక్కటి నీళ్లు తాగడమో అది పరదేశం. ఇక ఏ విధమైనటువంటి ఆలోచన ఉండదు. అట్లాంటి స్థితిని ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఏ ఉపవాస ప్రార్థన లేవు, ఏ కష్టమైన పనులు ఆయన ఏం చేయలేదు. మీ మనస్సులో దేవుడు అని నమ్మాడు. ఆయన రాజ్యం ఉంది, నిత్యరాజ్యం ఉంది. దేవుడు ఆయన వెనక నుంచి అప్పుడే కదా నన్ను పూర్తి జ్ఞాపకం చేసుకోమనంటే అతను బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది, అతను ఏమి అనుకున్నాడు అనే దానికి అసలు అవధులు దాటి ప్రభు ఆ మాట నేనే నాతో కూడా
పరదేశంలో ఉంటూ అని చెప్పినటువంటి మాటని మనం చూస్తాం. ఆ పరదేశంలో ఉన్నటువంటి స్థితి లేక యొక్క మహిమ కలిగినటువంటి దేహం ఈ దొంగకి ముందుగా ఎవరు అంటే అంత క్లియర్ గా వినుంటే ఆ దొంగతనం చేసి పట్టబడి స్కూల్ దగ్గరికి వచ్చేవాడు కాదు. మిళితం చేసుకుని చేసినట్టుగా మనం చూసాం. ఇంకా పరదేశమైనటువంటి పరిస్థితి, మార్పు చెందినటువంటి స్థితి యేసు ప్రభు శిలువ మరణం పొందడానికి ముందు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే ఉండేవాడు. మాటతోటి ఎక్కువ దగ్గర గొప్ప కార్యాలు జరిగాయి. కానీ ఆయన పునరుద్ధరణైన తర్వాత ఆ బాడీని ఒకసారి ఆలోచించి పరదేశంతో ఎలా ఉంటుంది. యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత బాడీ, మీరు వెళ్ళి నా గురించి చెప్పండి అన్నాడు. నేను అక్కడికి వస్తున్నాను వాళ్ళు చెప్పండి అని అన్నాడు. వీళ్ళు పోకముందే ఆయన అక్కడ అది మహిమ గల బాడీ మనకు కూడా ఇస్తాడు. దాని గురించి కూడా ఆలోచించాలి. యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ భయమైనటువంటి శరీరం. అంతకు ముందు ఆయన లోపల ఉంటే ఒక వ్యక్తిని కప్పు పెళ్లి తీసి లోపలికి దించారు మహిళతో అని యేసు ప్రభు. కొంతమంది అక్కడే లోపలికి కప్పేమి చెందిపోతుంది. అది మహిమ కలిగింది. అట్లాంటి భాగ్యం ఆలోచించాడు. ఏం ధ్యానం చేస్తే చెప్పండి. మనం ఊహించుకుంటే ఎన్నో చెప్పచ్చు, కానీ ఎన్ని ఇంట్లకి కన్నం వేసి లోపల దూరేదో తెలియదు. కానీ ఆ కన్నం వేసే పని లేకుండానే పరలోకానికి వెళ్ళే భాగ్యం తెలియదు కదా. ఎన్ని రకరకాల నగలు దొంగిలించడం మనకు తెలియదు. కానీ ఆ రోజుల్లో బంగారు మీదతో మెరిచే భాగ్యాన్ని దేవుడు బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది సిన్నర్. కేవలము ఆయనని నమ్ముకున్నాను. ఏం చెప్పుకుంటారు? మూడవ మాట, ఆమె చూసి ఉమెన్ అని ఆయన చూసి మనిషి అని పిలిచినట్టుగా మనం చూసాం. సిలువలో ప్రభు వేలాడినప్పుడు అమ్మ అన్నటువంటి ఆ మాటలో ఆయన మదర్ అనేటువంటి మాట ఉపయోగించారు. తల్లి అనేటువంటి ఆ భావంతో మనం ఆమె ప్రభువుకి పరిశుద్ధ కన్య మరిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జన్మ. తర్వాత ఆయనకి కొంతమంది సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. అప్పటికే ముసుగుపడినటువంటి యోసేపు మరణించున్నటువంటి పరిస్థితులు ఎక్కువ ఉండవచ్చు. అందుకోసము ఈమె యొక్క బాధ్యతలు తీసుకోవడానికి అప్పటికి ప్రభువును అంగీకరించినటువంటి ఆమెకు తర్వాత పుట్టినటువంటి బిడ్డల యొక్క పరిస్థితి ఎదిగిన ప్రభు, ఆయన రొమ్మున ఆనుకుని ప్రభు మనసును ఎదిగినటువంటి యోహాను ఇదిగో తల్లి అని తెలియజేసినట్టుగా ఆ గంట నుంచే యోహాను ఆ మరిని చేర్చుకున్నట్టుగా మనం. అంతేకాకుండా 4వ మాటలు మనం చూస్తే నా దేవా అనే మాట ఎక్కడ చెప్పలే యేసుప్రభు. బయట చూసుకొని కావాలి. నా తండ్రి అనే మాటలు మనం ఎన్నో చూస్తాం. కానీ నా తండ్రి పని మీద నేను వచ్చాను, నేను ఏం మాట్లాడుతున్నా నా అంతటి నేను మాట్లాడలేదు, నా తండ్రి పంపించిన నా తండ్రి చెప్పిన మాటలే అంటారు. కానీ సిలువలో ఏమన్నా నా దేవా. అందులో నేను ధ్యానం చేస్తే నాకు దొరికిన ఆ సంగతులు ఏంటి అనంటే, మనందరి పాపానికి కావలసిన శిక్ష, ఆ ఉగ్రత తండ్రిన దేవుడు తన పుట్టు కుమారుడైన పరిశుద్ధమైన వేసి మనందరి పాపానికి కావాల్సిన శిక్షని ఆ ఒక్కని మీద ఆ ప్రభు మీద వేసి ఆయన శిక్షిస్తున్నటువంటి ఆ సందర్భము ప్రభు పలికినటువంటి ఆ మాటలు నా దేవా. భరించలేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఉండగలుగుతాను, పశువులు తుక్కైనా పర్వాలేదు, చిప్పైన ఊరు వాడని నజరేతు వాడైనా పర్వాలేదు, నక్కలకు ఆకాశం పక్షికి లేకపోయినా పర్వాలేదు.
అని నేను చెయ్యి విడిచిపెట్టుకోనంటే ఆ అనుభవాన్ని నేను ఎప్పుడు అనుభవించలేదు. ఇదిగో ఇప్పుడు సిలువలో అనుభవిస్తున్నాను భావంతో. ఆ దేవా నన్నెందుకు చెయ్యి విడుస్తున్నావు? కాబట్టి యేసు ప్రభువు సంపూర్ణమైనటువంటి మనుషులుగా మనుషులమైన మన పాప శిక్ష మన మీద నుంచి ఆయన మీద తీసుకుంది. మన మీద నా దేవుని యొక్క కోపాన్ని పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, ఇష్టపూర్తిగా అప్పగించుకున్నాడు. అయిపోయిన దేవుడు కూడా ఆ కుమారుని పరిశుద్ధమైన రక్తము ద్వారా మనం విమోచన చేయాలి. కాబట్టి పాపులను కాదు, భక్తిహీనంగా ఉన్నా కానీ మన కొరకు తన కుమారుని విడిచిపెట్టడానికైనా ఆయన ఇష్టం. ఏం చెప్పాలండి ప్రభు యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని నమ్ముకోవడానికి ఇన్ని రకాల ప్రేమ ఆధారాల గురించి ఆలోచన. ప్రభు 5వ మాటలో దాహం, నేనిచ్చే నీళ్లు జీవం కదా, నదులు నీ కడుపులో నుంచి అలా వస్తాయని చెప్పి ఈ నీళ్లు త్రాగితే దప్తి కొనదు ఇక. అంటే అలాంటి ప్రభు మనుష్య రీతిగా దేవుని కుమారుడుగా మనిషి కుమారుడుగా సిలువలో అప్పటికే అలాంటి పరిస్థితుల వలన తన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా అంతకు ముందే గెచ్చమైన తోటలో చిందించి మిగిలిన రక్తాన్ని చీలల ద్వారా అన్ని విధాలుగా ఆ కొండ కిరిమి ద్వారా కాల్చివేసి ఇక రక్తమంతా కారిపోయిన తర్వాత శరీరంలో నీరు కూడా ఎండిపోయిన తర్వాత చిన్న పెంకువలే అనేటువంటి మాట మనం చూస్తాం. 22వ కీర్తనలో ఆయన ఎండిపోయినటువంటి స్థితిని కలిగినటువంటి వాడిగా చూస్తాం. ఆ ఎండ వేళలో ఎండిపోయినటువంటి దేహంలో నాలుక దెబ్బడానికి వెళ్ళిపోయినటువంటి ప్రవచన నెరవేర్పుని మనం దప్పికి వేసినప్పుడు నాలుక ఎండిపోయినప్పుడు మాటలు నోటుగా రానే ఒక వ్యక్తి మాట్లాడుతూ అధికారుల మధ్యలో అందరూ ఒకే వ్యక్తిని ఫోకస్ చేసి ఆ వ్యక్తిని ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే నేను కూడా వాళ్ళల్లో కూర్చొని ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే నేనైతే ఏం ప్రశ్నించలేదు, మాట చెప్పాను మంచిది ముందే అని. తర్వాత దాని గురించి వాళ్ళు చేశారు. అలాగే ప్రశ్నిస్తూ ఉంటే అతను అక్కడ నిలవబడి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యక్షంగా చూచాడు కానీ నోట్లో నుంచి శబ్దం రావడం, నాలుగు లోపల ఉండగట్టుకొని పోయి కనబడుతుంది. నాలుగు మాట్లాడుతున్నాడు కానీ శబ్దం పైకి బయటికి వినపడలేదు, ఎవరికి వినపడలేదు. ఇబ్బందిగా ఉన్నాడు. తర్వాత 9 రోజులకి హార్ట్ అటాక్ చనిపోయాడు. అంటే ఒక వ్యక్తికి భయం ఏర్పడినప్పుడు, శిక్ష అనేది పడినప్పుడు సహజంగానే తన యొక్క లోపల ఉన్నటువంటి తడి ఆరిపోయి, గొంతుకు ఆరిపోయి, నాలుక పిడచగట్టుకుని పోయి మాట్లాడడానికి కూడా శబ్దం అనేటువంటి పరిస్థితులు సాధారణంగా ఎవరికైనా ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు దానం అన్నాడు? దానికి ముందు ఆయనకి ఇచ్చారు కానీ మత్తయి సువార్తలో చూస్తాం, కానీ దాన్ని ఆయన పుచ్చుకోలేదని రాయబడినాడు. అప్పటికి ఇంకా ఆయన చిత్తం నెరవేర్చబడలేదు, అప్పటికి సంపూర్ణం కాలేదు. కానీ ఇక్కడ ఎందుకు ఆయన పుచ్చుకున్నాడు అని అంటే అందులో ఎక్కువ శాతం నీళ్ళని కలిపి ఆ కొద్ది శాతం ఉన్నటువంటి ద్రాక్షారసం చేదు కలిపి ఆయనకు అందించినప్పుడు కొద్దిగా దాన్ని అలాగే చప్పరించాడు. ఎందుకంటే
ఆ కొద్ది తడితోటి తన శక్తినంతా కూడగట్టుకొని ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తమైనది అని అనౌన్స్మెంట్ చేయడానికి. ఎవరికి అనౌన్స్మెంట్ చేయడానికి? పాపాత్ములైనటువంటి వాడు ప్రతి ఒక్కరికి నీకోసము పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి శిక్ష నా శరీరం మీద నేను అనుభవించాను. నేను తండ్రి పంపించిన ఆ పనిని నెరవేర్చాను, పూర్తి చేశాను. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎంత పెద్ద రాజులైనా అధికారులైనా వాళ్ళు కొంతకాలానికి పరిమితంగా ఉంటారు ఆ స్థితిలో. తర్వాత వాళ్ళు నీ సేవలు అవసరం లేదయ్యా, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని వయసు మీరిన తర్వాత పంపిస్తారు. తర్వాత వాళ్ళని పిలిచి మళ్ళీ చిన్న చిన్న పనులకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ బాధ్యత అయిన పనులు వాళ్ళకి అప్పగించరు. ఎవరు కూడా ఇది పూర్తయింది అని చెప్పగలిగిన వాళ్ళు ఉండరు అని నేను చెప్పచ్చు. ఒక్క దేవుడికి మాత్రమే ఆ పని సాధ్యం. అది చెప్పడానికి, అది పెద్దగా చెప్పడానికి, అనౌన్స్మెంట్ చేయడానికి ఆయన ఆ దప్పికైంది, దానమైంది అని చెప్పాడని మనం చూస్తాం. 4 మాటలు మనం చూస్తే ఆ దప్పిక కొద్దిగా తడి తీసుకున్న తర్వాత సమాప్తమైంది. కాబట్టి బాగులోకి పడినటువంటి వ్యక్తిని బయటకు తీసుకొని రావాలంటే పై నుంచి తాడు కిందకి వేయబడింది. బయట 2 మనుషులు పైకి లాగడానికి సిద్ధంగా ఉన్నారు. బాగులో పడిన వ్యక్తి బాగులోకి వేసిన తాడు పట్టుకుంటే బయటకు వస్తారా, పట్టుకోకపోతే బయటకు వస్తారా చెప్పాలి. తాడు పట్టుకుంటే బయటికి ఉన్న బలమైన మనుషులు లాగితే బయటికి. రక్షణ సిద్ధమైంది. నమ్ముకుంటే రక్షించబడతారా, నమ్మకపోతే రక్షించబడతారా? నమ్ముకుంటేనే రక్షించబడతారు. యేసు ప్రభు ఒక మాట చెప్పారు, ఈ నా మాటలు మీరు నమ్మలేదు కనుక ఈ నా మాటలే మీకు తీర్పు తీరుస్తాడు. ఎవరో తీర్పు తీర్చరు, ఆయనే, ఆయన మాటలే. కాబట్టి మనం నమ్ముకొని రక్షణ పొందాం. నమ్మని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నమ్మనటువంటి వాళ్ళు ఉంటే, ప్రభువుని నమ్ముకుంటే ఆయన రక్షణ కార్యాన్ని సిద్ధం చేశాడు. దాన్ని అందిపుచ్చుకోవడం నీ వంతు. నువ్వు నమ్ముకుంటే వ్యక్తిగతంగా నీకు రక్షణ దొరుకుతుంది. నన్ను రక్షించాడు ప్రభువు, నాకు సంతోషం ఉంది, నేను పరలోకానికి చేరతాననే నిశ్చయత ఉంది, ఆ నిరీక్షణ ఉంది, ఆ సంతోషం ఉంది. సిలువలో ఆయన పలికిన మాటలు ధ్యానం చేసుకుంటే ఈ లోకాన్ని నేను పూర్తిగా నా వంతు జీవితాన్ని గడపగలను అనేటువంటి భరోసా నా హృదయంలో ఉంది సమృద్ధిగా. కానీ నీకుందా? నమ్ముకుంటేనే నీకు రక్షణ. నమ్మకపోతే ఎక్కడుంటావు? నరకంలో ఉంటావు. అక్కడ అగ్ని, ఆరోగ్య, పురుగు, చావు. రాజులు అబ్రహాం రూపును ఆనుకుంటే, ధనవంతుడు యాతన పడుతూ ఉంటే అప్పుడైతే ఆ మాట చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఆ తీర్పు జరిగిన తర్వాత అట్లాంటి మాట్లాడడానికి కూడా అవకాశం ఏమీ దొరకదు. ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదు, అక్కడి వాళ్ళు ఇక్కడికి రావడానికి. యేసు ప్రభుని వ్యక్తిగతంగా ఎవరైతే హృదయంలో ఆయన దేవుడు నా కోసం నా ప్రాయశ్చిత్తార్థమే శిలువలో రక్తాన్ని చిందించాడు, ఆయన తిరిగి లేచాడు అని నమ్ముతారో, హృదయంలో విశ్వాసం కలిగి ఉంటారు, వారికి మాత్రమే రక్షణ జరుగుతుంది. చివరిగా యేసు ప్రభువు తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని చెప్పినటువంటి ఆ మాట చూస్తే, ఎవరైనా నా ప్రాణాన్ని నేను ఇస్తున్నానని చెప్తారు, కానీ ప్రాణం తనంతటి తనే ఇవ్వగల పోతుందా? అది ఎప్పుడు పోతుందో, ఎట్లా పోతుందో ఎవరికి కూడా ఆరోగ్య రీతిగా ఇన్ని గంటలకి లేకపోతే 1 నెల రోజుల్లో చనిపోతారు అనక చెప్పవచ్చు. మనసు చూసి ఏదో పెడతారు, అవన్నీ పెట్టేయండి, తినగలిగినటువంటి 4 రోజుల్లో చనిపోతారని చెప్పవచ్చు. కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఎలాగ చనిపోతాడనే సంగతి ఎవరైనా చెప్పగలరా? తప్పుడు చెప్తారు. యేసు ప్రభు తనంతటి తానే నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పాడు, కానీ ఇంకెవరు అలాగ చెప్పడానికి వీలు. యేసు ప్రభు యొక్క
ఆ మరణాన్ని గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ మాట చెప్పి ఆయన తల వాల్చను అని ఉంటారు చూసుకోవాలి. అలా వాల్చడము అని అంటే, అరే కొద్దిసేపు నడుము వాలిస్తే బాగుంటే అనిపిస్తుంది కదా మనకు పడుకుంటే. మంచి పిల్లో మీద అలా ఎలాగ నిదానంగా పెట్టుకుంటామో అలాగున ఆయన ఆత్మను తండ్రికి అప్పగించి ఆయన విశ్రమించాడు అనేటువంటి ధ్యానాన్ని మనం చూస్తా ఉన్నాం. అలాగా నిద్రపోయినటువంటి ఒక వ్యక్తి ఎలాగైతే స్లీపింగ్ లో నుంచి నిద్ర లేస్తాడో అలాగనే యేసు ప్రభు సమాధిలో నుంచి తిరిగి తోతొచ్చి పొర్లించి అని మాట అక్కడ మనం చూస్తాం కానీ పొర్లించాలని చూస్తాం కానీ ప్రకటన గ్రంథంలో ఆ సరైనటువంటి మాట ఏం చెప్తారంటే, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అని చెప్పారు. వీడిని వచ్చి చూసేటప్పటికి అలాంటి పరిస్థితి ఆ స్త్రీని చూచారు, కానీ ఆయన అంతకు ముందే దూత చెప్పిన ఒక మాట ఏంటంటే, కమ్ అండ్ సీ అన్నాడు కదా, వచ్చి చూడండి. యేసు ప్రభువు సిలువలో తన తలని వాల్చెను అని మాట. ఆ రీతిగా ఒక పిల్లో మీద తల పెట్టినట్టుగా ఆయన తల వాల్చండి. తనకు తానుగా ఆత్మను తండ్రి దేవునికి మన ప్రభుని నమ్ముకుంటే మన యొక్క ఆత్మ మనం అప్పగించాల్సిన పని. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, మట్టికి మట్టి అయిపోతుంది దేహం, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు అదే వెళ్తుందా మనం పంపిస్తామా? అది కాబట్టి ప్రభువుని నమ్ముకొని ఆయన రక్షణలో ఉన్నటువంటి మనము ఈ లోకంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా వాళ్ళని కూడా మనసులో పెట్టుకోకుండా, నిందించకుండా, దూషించకుండా అట్లాంటి వాళ్ళని కూడా క్షమించాలి అనేటువంటి మనస్సుతో మనం నింపబడి ఉన్నప్పుడే నిజమైన ఆత్మీయతలో ఉన్న మాధుర్యాన్ని మనం చూస్తాము. ఏదైనా ఒక పద్యమైనా, ఒక పాట అయినా, దేవుని మాట అయినా మనం చెప్పడానికి దేవుడు ఆ పనులు తలపు మనకు. మనం ఈ కష్టాలన్నీ ఎందుకు పడతాము క్రైస్తవులుగా లోకంలో సామాన్యంగా అంటే, మనకంటే ఇంకా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని మనం పరామర్శించడానికి అనుభవాల్లో గుండా మనకు తీసుకువెళ్తాడేమో అనేటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంతేకాని దేవుడు మనల్ని పెంచిపోయితే వాడు ఎంత మాత్రం కూడా ఏం చూస్తాం? ఆ సిలువలో త్యాగాన్ని చూస్తున్నాం కదా, క్షమాగుణాన్ని చూస్తున్నాం కదా, శాంతిని కూడా. ఈ మూడు ప్రపంచానికి యేసు ప్రభు యొక్క సిలువ ప్రకటించేదే. ఆయన మరణించాడు, నిత్యము మనం ఆయన్ని ఆరాధన చేస్తున్నాం. సందర్భాన్ని బట్టి ఈ రీతిగా కొంతమేరకు మన సమయంలో ధ్యానం చేయడానికి మనకు ఈ మాటలు మన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. అలా ఉండడానికి ప్రభుత్వం బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి కపెర్నహూములో సేవారంభించిన యేసయ్యా యెరూషలేము గవిని వెలుపట సిలువపై తండ్రికి నీ ఆత్మను అప్పగించావయ్యా. ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొరియలున్నవి, మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలము లేదయా. సృష్టికర్తవైన యేసయ్యా, నీ ప్రజలే
రక్షకవైన యేసయ్యా నీ ప్రజలే సిలువేసెనయ్యా మా పాప శాపమేనయ్యా దూషించి సిలువేసెనయ్యా బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి కపెర్నహూములో సేవారంభించిన యేసయ్యా యెరూషలేము గవిని వెలుపట సిలువపై తండ్రికి నీ ఆత్మను అప్పగించావయ్యా ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి నక్కలకు బొరియలున్నవి మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలము లేదయా నీ రక్తధారలేసయా మా రక్షణ వస్త్రాలయా ఆత్మనప్పగించావయా నిత్య జీవమిచ్చావయా నీ రక్తధారలేసయా మా రక్షణ వస్త్రాలయా ఆత్మనప్పగించావయా నిత్య జీవమిచ్చావయా బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి కపెర్నహూములో సేవారంభించిన యేసయ్యా యెరూషలేము గవిని వెలుపట సిలువపై తండ్రికి నీ ఆత్మను అప్పగించావయా ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి నక్కలకు బొరియలున్నవి మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలము లేదయా తిరిగి లేచిన యేసయ్యా ఆరోహణుడవైనవయా త్వరలో వచ్చు యేసయ్యా మము చేర్చుకొందువేసయ్యా తిరిగి లేచిన యేసయ్యా ఆరోహణుడవైనవయా త్వరలో వచ్చు యేసయ్యా మము చేర్చుకొందువేసయ్యా బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి కపెర్నహూములో సేవారంభించిన యేసయ్యా యెరూషలేము గవిని వెలుపట సిలువపై తండ్రికి నీ ఆత్మను అప్పగించావయా ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి నక్కలకు బొరియలున్నవి మనుష్య కుమారునికి తలవాల్చుటకు స్థలము లేదయా మా కోసం స్థలము
సిద్ధపరచుచున్న వేసయ్యా.